హాయ్ అండి. ఈ వీడియోలో మీకు ఎగ్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండు కొబ్బరి, ధనియాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టొమాటో, పసుపు, ఉప్పు, కారం, కోడిగుడ్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ స్పైసెస్, పట్టా లవంగం యాలుక ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోవచ్చు. ముందుగా మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఎండు కొబ్బరి ముక్కలు ధనియాలు వేసి బాగా మెత్తని పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఎగ్స్ వాటర్ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, బిర్యానీ స్పైసెస్ వేసి ముందుగా వేయించుకోవాలి. ఈ స్పైసెస్ వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలని. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో పసుపు, కారం వేసుకొని టమాటా ముక్కలకి, ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అండ్ తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత 1 or 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. నీళ్ళు బాగా తెరిలిన తర్వాత ఈ ఎగ్స్ని వేసుకోవాలి. చూడండి, బాయిలింగ్ పాయింట్ వచ్చేసింది, బాగా తెరులుతుంది. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం కాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇలా పెట్టడం ద్వారా ఎగ్లో ఉండే టేస్ట్ అంతా కర్రీకి కూడా పడుతుంది. ఎగ్ కూడా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం ఉడకబెట్టుకోవాలి. అప్పుడు ముద్దగా వస్తుంది కర్రీ అనేది. మీకు కొంచెం ఇలాగ కావాలి అని అనుకుంటే ఇలా అన్నా చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోవాలి. అంతే, ఎగ్ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.